వదిలించుకోవాలి, ఇదే వారి లక్ష్యం కదా. అందులో భాగంగానే ఈ రోజున గత 4-5 సంవత్సరాల క్రితం మన విద్యార్థుల యొక్క సంఖ్య, మన పాఠశాలలో 46 లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈ రోజున 29 లక్షలకి మారిపోయింది. ఈ రోజున మెర్జింగ్ పేరు చెప్పి లేదా మీడియంలకు మెర్జ్ చేసి లేదంటే సెక్షన్ యొక్క రేషియోని పెంచి, అంటే విద్యార్థుల సంఖ్య రేషియోని పెంచి, ఆ మాటకు వస్తే ఏళ్ళొచ్చిన తర్వాత మోడల్ స్కూల్ పేరు చెప్పి, ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి, అవసరమైతే పిల్లోడు బయటికి వెళ్ళకపోతే అమ్మఒడో తల్లికి వందనమో ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించేసి ఈ రోజున విద్యారంగంలో విద్యార్థులు బయటికి వెళ్ళిపోతే దీనికి కారణం టీచర్ పాఠం చెప్పలేదని నింద మనకేస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు, ఈ రోజున ఇక్కడ మనకంట అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఉన్నారు, జిల్లా పరిషత్ గవర్నమెంట్ అందరూ అన్ని టీచర్స్ ఉన్నారు. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారి వ్యవహారం చాలా, మేమేమన్నామంటే మన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి గారు నేను వెళ్ళి ఎవరితో మన డైరెక్టర్ గా మేడం తోటి, సార్ ఏది ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెపరేట్ చేయండి, వెల్ఫేర్ కి సెపరేట్ వార్డెన్ ఇవ్వండి, పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే టీచర్ని సస్పెండ్ చేస్తారో ప్రత్యేకమైన ఏఎన్ఎం ఇవ్వండి అని మనం మాట్లాడితే నిజమే సెపరేట్ చేయాలి అని చెప్పింది. సెపరేషన్ ఎలాగంట, అసలు మన వైపు నుంచి వదిలేసుకుని దీన్ని బయటోడికి ఇచ్చేయాలంట, వెల్ఫేర్ సిస్టమ్ మొత్తం బయటోడికి ఇచ్చేయాలనే ఆలోచనతో వాళ్ళు వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, నాయక్ గారు ఈ రోజున మీ పండిట్ పీటీల అప్గ్రేడేషన్ కి సంబంధించినటువంటి ఫైలు గత అనేక సంవత్సరాల నుంచి ఈ రోజున ఫైనాన్స్ లో ఉంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీకి ప్రత్యేకమైనటువంటి కృషి, అనేక సందర్భాలు గౌతమ్ గారిని లేదా సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి దాన్ని బయటికి తీసుకొచ్చాం. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈయనకి ఇష్టం లేదు, ఎవరికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇష్టం లేదు. ఆయన దాన్ని కేబినెట్ దగ్గరికి పంపించడానికి 4-5 మళ్ళీ రిప్రజెంటేషన్ లో మాట్లాడతాను. లాస్ట్ కి కేబినెట్ కూడా ఆమోదం అయింది. కేబినెట్ ఆమోదం అయిన తర్వాత జీవో ఇచ్చి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్లుగా చేయడానికి ఈయనకి ఇబ్బంది ఏంటి? కేబినెట్ ఆమోదం చేస్తే మరలా 2 రిప్రజెంటేషన్లు. సార్ ఈ సంవత్సరం ఇవ్వండి సార్, నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు కొత్త సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్లుగా ఉంటారని చెప్పి మనం ప్రాతినిధ్యం చేస్తాం. ఏదేమైనా కేబినెట్ ఆమోదం పొందింది కాబట్టి సుదీర్ఘ కాలం పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ఆ సమస్యని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా, రెండో వైపు యూటీఎఫ్ గా కొన్ని సోదర సంఘాల సహకారంతో దాన్ని ఒక పరిష్కారం వైపుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అసలు ఫస్ట్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు వచ్చినటువంటి ఏకైక ఒక సమస్య వచ్చింది. డిసెంబర్ నెలలోనే 5న ఎలక్షన్ జరిగింది, 9న ప్రమాణ స్వీకారం చేశాను, 14న ప్రమాణ స్వీకారం చేశాను, 9న రిజల్ట్ వచ్చింది. నాకు వచ్చిన సమస్య ఏంటంటే మన ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి 400 నుంచి 500 కిలోమీటర్లు డిప్రెషన్లు వేశారు. ఉన్నారు మనలో ఆ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు. మన డిప్రెషన్ రద్దు చేయించడానికి ఒక పెద్ద పోరాటమే చేశాం మనం. అంటే పోరాటం అంటే అది కూర్చుంటేనే పోరాటం కాదు. నేను ఒకటే లాస్ట్ గా రిప్రజెంటేషన్ చేసి డైరెక్టర్ తో మాట్లాడి లాస్ట్ ఒకటే చెప్పాను, మీరు ఆ డిప్రెషన్ రద్దు చేస్తే 1వ తారీఖున ఆనందంగా వాళ్ళ మదర్ స్కూల్లో పనిచేసుకుంటారు. లేదంటే కనుక 1వ తారీఖున మీ కార్యాలయం ముందు పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మీ కార్యాలయం ముందు కూర్చుంటాను, తేల్చుకోండి ఏది కావాలని చెప్పారు. ఇమీడియట్ గా మనం మాట్లాడిన గంటకే ఆ ఆర్డర్స్ రద్దు చేసి వాళ్ళ మదర్ స్కూల్స్ కి పంపించారు. అంటే ఎమ్మెల్సీగా నా ఫస్ట్ సమస్య పరిష్కారం ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి డిప్రెషన్ రద్దు చేయటం చేశాం. అనేక ప్రాతినిధ్యాలు చేశాం. ఏం ప్రాతినిధ్యాలు చేశాం? మనకి నైట్ స్టడీ అవర్ లో విని ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ కి సంబంధించి 1/3 ఎక్కడ ఉన్నారంటున్నారు? నైట్ బస్ వేయాలా? నైట్ బస్ వేస్తామా లేదా తర్వాత విషయం. రాత్రి 9ంటికి ఫేషియల్ వేయాలా, మధ్యాహ్నం మెట్ట అర్ధరాత్రి 12ంటికి ఫేషియల్ వేయాలా, తెల్లారు 6 గంటలకే ఫేషియల్ వేయాలా? సార్ ఏంటి సార్ ఆ దుర్మార్గం ఏంటంటే ఇవ్వాలి ఆ నేర్చినదని చెప్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. సరే మనం డిసెంబర్ నెల అయిపోయింది పోరాటానికి వెళ్ళాలంటే అని చెప్పి రాష్ట్ర కమిటీ మనం అనుకున్నదే రేపు జనవరిలో సంక్రాంతి సెలవులు అయిన తర్వాత ఈ యొక్క నియంతృత్వమైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల మీద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ మరొక శంఖారావం బోధబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనం స్కూల్స్ జీప్ జాతా పేరు చెప్పి అన్ని స్కూల్స్ సమస్యలు పరిష్కారం చేసి పాడేరులో పెద్ద ఎత్తున మనం సదస్సు జరిపి పోరాటానికి వెళ్తే కొన్ని పరిష్కారం కోసం వాళ్ళు దిగొచ్చి కొన్ని సమస్యలు రాతపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ రోజున ఏదైనా పిల్లవాడికి మన ప్రాంతంలోనే ఏదైనా పిల్లవాడికి లేదా పిల్లకు
ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఎందుకు తనకు అనారోగ్యం కలిగింది, అనారోగ్యం కలిగితే చూడవలసినటువంటి బాధ్యత ఎవరు? నువ్వు ఏ నమ్మని ఇస్తే ఆ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు కదా. ఆ వార్డెన్ మీద ఆ డిప్యూటీ వార్డెన్ మీద ఆ ప్రిన్సిపల్ మీద బాధ్యతలు ఉంచాలి, సస్పెండ్ చేస్తా ఉన్నారు. మన ప్రాంతంలోనే ఇది రంపచోడవరంలో పిల్లడు స్నానానికి వెళ్లి రాలేదని చెప్పి ఆ రోజున కారణం ఏంటి? ఆ రోజున కారణం 100కి 100% క్లస్టర్ కాంప్లెక్స్లకు వెళ్ళాలి అని చెప్పి ఒక నియంత్రితమైనటువంటి ధోరణి ఇస్తే మన వాళ్ళందరూ కాంప్లెక్స్లకు వెళ్తే పిల్లలు బయటకు వెళ్ళారు. ఆ 5 వెళ్తే 4 వచ్చారు, ఎవరికి చెప్పలేదు. ఒక పిల్లడు అందులో చనిపోతే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చూడవలసిన బాధ్యత ఎవరు? వార్డెన్ ఇవ్వాలి కదా. ఇవన్నీ చూడవలసింది. పాఠం చెప్పే టీచర్కి వేస్తే మనస్ఫూర్తిగా పాఠం ఎలా చెప్తాడు? సో ఇటువంటి దుర్మార్గమైనటువంటి నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా చాలా పాఠశాలకు తిరిగాను. ఈ ప్రాంతం అంతా తిరిగేసాను నేను. ఒక గంగవరం, దేవీపట్నం తప్ప ఇంచుమించి ఈ ప్రాంతం అన్ని స్కూల్స్ తిరిగాను. హై స్కూల్స్ అంటే ఎలిమెంటరీకి తిరగడం టైం సరిపోలేదు, కానీ హై స్కూల్స్ తిరిగా. పిల్లలకి సరిపడగా వసతి ఉండదు, వాళ్ళకి సరిపడే తామస పద్ధతులు రూమ్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు. మరి ఒక 400-300 ఉన్నటువంటి పిల్లల దగ్గర అనారోగ్యం చేస్తా ఆటోమేటిక్ అవి అంటురోగంగా అందరికి వస్తాయి కదా. దాని మీద చర్యలు తీసుకోవాల్సింది మీరు మెడికల్ గా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏదైనా ఇబ్బంది వస్తే టీచర్ల మీద తీసుకోవడం ఎంతవరకు సమంజసం? సో ఇవన్నీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శాసన మండలిలో కూడా మాట్లాడే ప్రస్తావన చేశాం మనం. ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు శాసన మండలి ఫస్ట్ సెషన్ లోనే ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేరే కాదు, సోషల్ వెల్ఫేరే కాదు, ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. అసలు ఎవరికి మాకు 60 సంవత్సరాల్లో వద్దురా బాబు అంటే 60 పెంచి ఈయనేమో వద్దురా బాబు అంటే 62 పెంచాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అంతమందికి పెంచిన తర్వాత ఈ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ లో టీచర్లకి 62 సంవత్సరాలు పెంచడానికి చెయ్యేందుకు రాదు? అందులో ఉద్యోగులే కదా, వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కదా. ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా? మరి ఇది సెకండరీ పౌరులుగా చూడటమే కదా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లు. మరి వాళ్ళకి 62 సంవత్సరాలకి ఇవ్వడానికి ఏంటి నీకు అడ్డంకి? ఇప్పుడేమో మిగతా డిపార్ట్మెంట్లు అడిగారు, అడగకుండా ఇచ్చావు కదా. సో ఈ విధమైనటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఈ రోజున పాలకులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందే మిత్రులారా. సో ఈ విధంగా మన సమస్యల పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పందా ఒకటే, అది పోరాట పందా. పోరాడితేనే సమస్యల పరిష్కారం అవుతాయి, పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరము సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంది. అటువంటి పోరాటాల్లో పాల్గొనే సంఖ్య పెరగవలసినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పాఠశాలలో కూర్చొని సమస్యల కోసం మనం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ మనం సమస్యలు దిగమింగుకుంటే సమస్యల పరిష్కారం కావు. లేదంటే ఏదో నాయకత్వం వెళ్తే సమస్యల పరిష్కారం కావు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో మాట్లాడితే, లేదంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఏమి సమస్యల పరిష్కారం కావు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లెటర్ హెడ్ పట్టుకెళ్లారు. ఈ రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం కాదనే ఆలోచన అధికారికి ఉండాలంటే మనం రోడ్డు ఎక్కవలసినటువంటి అవసరం ఉంది. పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులు. ఉన్న కామన్ సర్వీస్ రూల్స్ కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మీరు చెప్తా ఉన్నారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజిన్ అంటే పైన కేంద్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కింద ఎన్డీఏ ప్రభుత్వం. కామన్ సర్వీస్ రూల్స్ కి సంబంధించిన అంశం పార్లమెంట్ లో నిర్ణయం చేయాలా? మరి నిర్ణయం చేయాలనుకున్నప్పుడు మీ ఎంపీల మీద ఆధారపడినటువంటి మీ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి కదా. అటువంటి పరిష్కారం చొరవలేదు. అది అవదో మీ సంఘాలు కూర్చుని సెటిల్ చేసుకోండి అని చెప్తాడు లోకేష్ గారు, ఓఎస్ ఆకుల వెంకటరమణ గారు. సో ఈ విధంగా సమస్యల పరిష్కారం కాకుండా ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటి? ఇప్పుడు ప్రధానంగా టెట్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. మరి టెట్కి సంబంధించిన సమస్య వస్తే మరి టీచర్లందరూ ఆందోళన చెందుతుంటే, మొన్న ప్రభుత్వంలో నీకు అందరికీ వన్ సైడ్ గా టీచర్లందరూ ఓట్లేస్తే ఆ ఓట్లేసిన టీచర్లకి సమస్య వచ్చినప్పుడు మరి నువ్వు మాట్లాడే మాట ఏముంది? సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టునే మనం సెప్టెంబర్ 6వ తారీఖున విద్యాశాఖ మంత్రికి లెటర్ పెట్టాను. మీరు రివ్యూ పిటిషన్ అయ్యింది. ఆ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రితో మాట్లాడి ఆ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని ఏదైతే 31/3/2015 తేదీన 23(2) ఏదైతే యాడ్ చేశారో దాన్ని సవరణ చేయండి అని చెప్పేసి మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదో రివ్యూ పిటిషన్ వేయడానికి న్యాయశాఖ దగ్గర ఉందో అక్కడ ఉందని చెప్తున్నారు తప్ప ఇప్పటికి కూడా రివ్యూ పిటిషన్ వేయలేదు. మీ ప్రభుత్వమే కదా కూటమి మన రిప్రజెంటేషన్ ఇస్తే ఒక ఆయన తెలుగుదేశం ఎంపీనే
లావు కృష్ణదేవరాయలు మాట్లాడాడు. దాని మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. అసలు టెట్ ఎప్పుడు వచ్చింది? 2010లో వస్తే 2010కి ముందు టీచర్కి టెట్ ఉండాలనే అలా ఆ జడ్జిమెంట్ ఏంటి, ఆ చట్టం ఏంటి? సో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అనేక అంశాలు ఈ రోజున మన మీద ఉన్నాయి. టీచర్ సమస్యల పరిష్కారం కాదు, టీచర్ సమస్యలు చర్చలు పెట్టరు. మరి ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? పరిపాలన ఏం జరుగుతూ ఉంది? ఇలా దేశంలో మన శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి? శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 175. ఎక్కడ అడిగినా ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పట్లేదు. అప్పుడు మన రాజధాని ఏంటంటే ఆన్సర్ వచ్చింది కాదు. ఇప్పుడు శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అనుమానం 175 చెప్పాలా, 164 చెప్పాలా? నేను ఎంతమంది, ఎన్ని స్థానాలను అడగల, ఎన్ని స్థానాలను అడగలేదు. మన లేదా మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అడగల, శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అడిగాను. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళే బిల్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళే పాస్ చేసుకుంటున్నారు. వాళ్ళే బిల్లు పెట్టుకుంటారు, వాళ్ళే పాస్ చేసుకుంటారు. మరి ఆ బిల్లులు శాసన మండలిలో ఏమవ్వాలా చెప్పాలి, ఏమవ్వాలా? ఎందుకంటే 58 మంది ఎమ్మెల్సీలకి 30 మంది వైసీపీ ఎమ్మెల్సీలు, 30 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏమవ్వాలా బిల్లు? వైసీపీ బలం ఎక్కువ కదా, కూటమి పెట్టిన బిల్లు ఏమవ్వాలా? ఆగిపోవాలి కదా. ఏ పేపర్లో అయినా టీవీలో అయినా బిల్లు ఆగిపోయినట్టు చూసారా మీరు? ఏ బిల్లు అయినా కూటమి శాసనసభలో ఆమోదం పొందినటువంటి పలానా బిల్లు వైసీపీ కూటమి బిల్లుని ఆపిందని ఏ పేపర్లో అయినా ఏ టీవీలో అయినా చూసారా? కానీ దెబ్బలాడుకున్నట్టు చూసాం, కొట్టుకున్నట్టు చూసామా లేదా? కానీ ఏ బిల్లు ఆగలేదు. ఎందుకంటే అవి ప్రజల బిల్లులు కాదు, కార్మికుల బిల్లులు కాదు, ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులు కాదు, సామాన్యమైనటువంటి ప్రధానికం బిల్లులు కాదు, రైతుల బిల్లులు కూడా కాదు. అవి కార్పొరేట్ల బిల్లులు, పెట్టుబడిదారుల బిల్లులు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పార్టీలు కలిసి ఈ రోజున ఆ బిల్లులను ఆమోదం పొందుతున్నాయి. ఆ బిల్లుని ఆమోదం పొందుతున్నారు. ఇష్టమైతే ఓటేస్తున్నారు, కష్టమైతే వాకౌట్ చేస్తున్నారు. ఓటేసిన బిల్లులు ఆమోదం పొందుతాయి, వాకౌట్ చేసిన బిల్లులు ఆమోదం పొందుతాయి. అనేక బిల్లులు ఈ రోజున లూలు కంపెనీకి ఎంతకి లీజుకి ఇచ్చారు? లూలు కంపెనీకి 99 పైసలకి లీజుకి ఇచ్చారు. మనకు వస్తుంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో లీజుకి సంవత్సరానికి 1 ఎకరం 99 పైసలకి ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు గొడవ జరుగుతోంది కదా. మెడికల్ కాలేజీలో పీపీపీ సంగతి ఏంటో మనం ఇప్పుడు వరకు మనకెందుకు అనుకున్నాం. ఇప్పుడు మీ పాఠశాలలో కూడా పీపీపీ పద్ధతిలో నడుపుతాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం ఆయన ప్రకటన చేశాడా లేదా? మరి ఇప్పుడైనా పీపీపీ సంగతి ఏంటో తెలుసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ అంటే ప్రభుత్వం ఆ సంస్థను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తుంది. అంటే ఒక కాలేజీ కావచ్చు, లేదా ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా ప్రభుత్వమే స్థలాన్ని అక్వైర్ చేసుకుంటుంది, ప్రభుత్వమే బిల్డింగ్ కట్టుకుంటుంది, ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాడు ప్రభుత్వం దగ్గర అనుమతి పొంది అతనే అక్వైర్ చేసుకుంటాడు, అతనే బిల్డింగ్ కట్టుకుంటాడు, అతనే నిర్వహించుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది కదా రెండింటికి తేడా. మరి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది, ఇది ప్రైవేట్ వాడికి ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా దానికి దీనికి కదా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నారు. మనం అనేది ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాం? ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే పీపీపీ పద్ధతి అంటేనే. P4 పద్ధతి ఒకటి తీసుకొచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు P4 పద్ధతి తీసుకొచ్చారు లేదా? దాన్ని ఎవరు తిప్పికొట్టారు? P4 పద్ధతి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల గ్రోత్ అయితే, అంటే డబ్బులు అయితే పెరిగినాయి కానీ కుటుంబాల మధ్య అంతరాలు పెరిగిపోయినాయి అని చెప్పాడు. మనం ఇప్పుడు 1991లో యూటీఎఫ్ గా, సిఐటియుగా, ఎస్ఎఫ్ఐగా, డివైఎఫ్ఐగా ఈ సంస్కరణలు మాకు పనిచేయ అబ్బాయి, అంతరాలు పెరుగుతాయి అబ్బాయి అని అప్పుడే చెప్పాం మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఆ అంతరాలు నేను తగ్గిస్తానని చెప్తున్నాడు. అంతరాలు తగ్గించడానికి ఈయనేమీ చేయడు. ఏం చేస్తాడంటే, మీకు ఏదో ప్రకాశ్ రాజ్ సినిమా ఉంది, ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ ఇలాగే ఒక మీటింగ్ పెడతాడు. నేనేమి చెప్తానో మీకు తెలుసా అని అడుగుతాడు. తెలుస్తారంటే తెలియనోడికి నేనేం చెప్తానని వెళ్ళిపోతాడు. మళ్ళా నిర్వాహకులు పిలుస్తారు, నేనేమి చెప్తానో తెలుసంటే తెలుసు అంటారు. తెలిసినోడికి నేనేం చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. మరలా ఆయన వస్తాడు, మరలా ఒక పక్కన ఏమో తెలుసు అని చెప్పమంటాడు, ఒక పక్కన తెలియదు అని చెప్పమంటాడు. తెలిసినోడు తెలియక చెప్పండి, తెలియనోడికి చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈయన మాత్రం ఏమీ చేయడు. సో అదే పద్ధతిగా మన ముఖ్యమంత్రి గారు ఈ P4 పద్ధతిలో ఏది బంగారు కుటుంబాలని, పేద కుటుంబాలని, 15 లక్షల కుటుంబాలని గుర్తించాడు. సంపన్నుల్ని మార్గదర్శకుల కింద రిజిస్టర్ కామని చెప్పాడు. ఆ మార్గదర్శకుల్ని ఈ పేద కుటుంబాలకు అడాప్ట్ చేస్తాడు. వాడు ఈడు వాగోగులన్నీ చూసుకోవాలి. ఇది ఆయన చేసేది. ఈయనేమి చేయడు.
కానీ పాప ఆయన అనుకున్నటువంటి ఇదిగా ఈ సంపన్నులు ఎవరో కూడా రిజిస్టర్ కాలేదు దాంట్లో. కాబట్టి ఆయనకేమో పాపం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కావాలా, అక్కడ రిజిస్టర్ అయితేనే ఆయనకి రికార్డు వస్తుంది. కాబట్టి టీచర్లందరినీ కూడా దాంట్లో రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఆ డిఈఓ ప్రోద్బలంతో ఒక సర్క్యులర్ ఇప్పించేసి మీరు రేపు సాయంత్రం 5 గంటలలోపు మీరు అందరూ రిజిస్టర్ కావాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చేశారు. అప్పుడు ఒక సీరియస్ గా ఒక మెసేజ్ విద్యాశాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, విజయరామరాజు గారికి, కలెక్టర్ గారికి, ఆ డిఈఓ గారికి ఒక మెసేజ్ పెట్టారు. ఏది ఈ యొక్క అడాప్ట్ అనేది స్వచ్ఛందం అని చెప్పారు. కానీ కొంతమంది కలెక్టర్లు, డిఈఓలు బలవంతంగా సర్క్యులర్లు ఇచ్చి బలవంతంగా టీచర్ని రిజిస్టర్ చేయిస్తున్నారు. దీన్ని ఉపసంహరించుకోకపోతే పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటానికి వెళ్తానని చెప్పి ఒక సీరియస్ మెసేజ్ పెట్టి పేపర్కి ఇచ్చారు. ఆ పేపర్కి బయటకు వచ్చేసిన తర్వాత మన పేపర్ కూడా ఇచ్చారు. వెంటనే ప్రభుత్వం ఉలుక్కుపడింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేశారు, విజయరామరాజు ఫోన్ చేశారు, కలెక్టర్ ఫోన్ చేసింది. విజయరామరాజు గారు అంటారా అది దాని మీద డిస్పాచ్ స్టాంప్ లేదు కాబట్టి మాకేమో సంబంధం లేదా సర్క్యులర్ తో మాకు అంటాడు. కలెక్టర్ గారేమో మా డిఈఓ గారే చేశారు కానీ ఇంకా కిందకి పంపలేదని. సరే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, దాన్ని విత్డ్రా చేసుకున్నట్టు ఇంకో సర్క్యులర్ మనం విత్డ్రా చేసుకున్నట్టు విత్ ఇన్ 1 hour లో సర్క్యులర్ ఇప్పించాం. ఇన్ కేసు అది విత్డ్రా కాకపోతే అక్కడ జిల్లాలో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా ఆ పేద కుటుంబాలకు అడాప్ట్ చేస్తారు. అడాప్ట్ చేసిన తర్వాత ఆ సీఎం గారు ఏం చేస్తారంటే మిగిలిన కలెక్టర్కి మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టిన తర్వాత మిగిలిన కలెక్టర్ కూడా సర్క్యులర్ ఇస్తారు, మనందరినీ కూడా వాళ్ళకి అడాప్ట్ చేస్తారు. అడాప్ట్ అయిన తర్వాత మన స్కూల్ అయిన తర్వాత మన ఇంటికి కాకుండా మనకి అడాప్ట్ చేసిన ఇంటికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, వాడి బాగోగులు చూడాలా. మన కుటుంబం, మన కూతురు, మన కొడుకు, మన కుటుంబాలు ఏముండవు, వాడి బాగోగులు చూడాలా. వాడి బాగోగులు సరిగ్గా చూడకపోతే వాడు కంప్లైంట్ పెడతాడు, మా టీచర్ మనల్ని సరిగ్గా చూడట్లేదని. సో అటువంటి ప్రమాదం నుంచి P4 నుంచి తిప్పుకొట్టగలిగాం. ఈ రోజున ట్రిపుల్ పి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏమంటాడు PPP పద్ధతిలోకి ఇచ్చేస్తామని చెప్తాడు. అంటే మనమే పాఠం చెప్తాం, పాఠశాల ప్రభుత్వందే, మీ మీద పెత్తనం మాత్రం ప్రైవేట్ వాడు వస్తాడు. ఇందాక మెడికల్ కాలేజీల సంగతి చెప్పాను కదా, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాడికి ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు చరిత్ర? 66 సంవత్సరాలకి ఇచ్చేస్తారు. 66 సంవత్సరాలకి ఇచ్చేస్తారు. అక్కడ ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఒక్కొక్క ఎకరము ₹5 సంవత్సరానికి లీజు. ఎంతండి? ₹5. ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ? ₹5 టీ కూడా రాదు. ఒక్కొక్క ఎకరం సంవత్సరానికి ₹5 చొప్పున 50 ఎకరాలకి ₹250. అలాగే 66 సంవత్సరాలకి ఇచ్చేస్తే తరువాత 66 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి ఇస్తుంది. అది ప్రభుత్వం వస్తే అది ప్రైవేట్ కాదని చెప్తాడు ఈయన. మందే మనకి తర్వాత ఇస్తాడు. ఎప్పటికీ 66 సంవత్సరాల తర్వాత పాలకుడు ఎవడో, పాలితుడు ఎవడో. మన డిఏజీఓ కూడా అంతే కదా, మన డిఏజీఓ కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తానన్నాడు ఏరియాలో. సో ఆ విధంగా 66 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్తాడు. అది ప్రైవేట్ కాదు, అది ప్రభుత్వం వస్తే గానీ పెత్తనం ఎవడుంటుంది, ప్రైవేట్ వాడుతుంటాడు, వాడు వాడుకుంటాడు. ఇక్కడ మెడికల్ కాలేజీ అంటే మెడికల్ విద్య ప్రైవేట్ కాదు, దానికి 600 పడకల ఆసుపత్రి వస్తుంది. కాలేజీ ప్రైవేట్ అయితే ఆ పడకల ఆసుపత్రి కూడా ప్రైవేట్ అవుతుంది. అది గవర్నమెంట్ అయితే మెడికల్ ఆసుపత్రి కూడా ప్రభుత్వం అవుతుంది. అంటే 6000 పడకల ఆసుపత్రి ఈ కాలేజీలు ప్రభుత్వం అయితే పేద ప్రజలకి అందుబాటులో ప్రభుత్వం వైద్యం వస్తుంది. ఇవన్నీ ప్రైవేట్ అయితే ప్రైవేట్ వ్యక్తులకి 6000 పడకల ఆసుపత్రులు వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా దాని వెనకాల ఉన్న చరిత్ర. ఈ విధంగా ఈ రోజున అన్ని వ్యవస్థలనే మార్చేస్తున్నారు. ప్రధానంగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చెప్పాను కదా, చాలా బిల్లులు ఈ విధంగా మనకొక్క డిఏకి 150 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి హెడ్డింగ్లు పెట్టింది కదా పేపర్లో. ఏది వైజాగ్ లో గూగుల్ డేటా కంపెనీకి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంత? 22 కావాలి. ఎంత? మన బడ్జెట్ ఎంత? 3 లక్షల బడ్జెట్ గా 5,600 ఏమైనా ఒక లెక్క వస్తుందా? అది కూడా ఒకే సంవత్సరం అక్కడ 600 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది సంవత్సరానికి. కానీ మా దగ్గర లేవని చెప్తున్నారు. కాబట్టే మేము పీపీపీకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక పారిశ్రామికవేత్తకి తినడానికి తిండి లేదని చెప్పి రుణమాఫీ చేశారు. ఎవరు అమ్మా? మన ప్రాంతమే, టి సుబ్బరామిరెడ్డి. ఎంత రుణమాఫీ చేశారు? 5,700 కోట్ల రూపాయలకి రుణమాఫీ చేశారు ఈ మధ్య కాలంలోనే.